నామాక్షరముగా నీ భుజం మీద చెక్కుకో అంటది. ఇక్కడ ఆమె పేరు చెక్కుకో అంటది. అర్థం ఏంటంటే ఈ భర్తలు అనేవాళ్ళు కుటుంబ బరువుని మోయాలి, భార్యని మోయాలి అన్నదానికి సూచన. ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ బరువులు బాధ్యతలన్నీ నేను మోస్తాను. భర్త కంటే నమ్మకమైన వాడు దేవుడు, బిడ్డల కంటే నమ్మకమైన వాడు దేవుడు. భర్తలు భార్యలు ఏదో ఒక రోజున మనల్ని దించేస్తారా? దించేరా? చెప్పండి, దించేస్తారా? దించేరా? ఒక అక్క నా దగ్గరకు వచ్చి ఏడుపు కాదు, మన గుళ్ళో ఏరి కోరి చేసుకున్నాడు నాన్న, కానీ కొద్ది రోజుల తర్వాత నన్ను అసహించుకుంటున్నాడు, దూరం పెడుతున్నాడు, అస్సలు నాతో మాట్లాడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా బాధ్యత లేదు, అన్నీ వదిలేశాడు. నేను చెప్పా, పట్టించుకుని ఆయన కొరకు నువ్వు ఎందుకగా పాకులాడతావు? నిన్ను ఈ రోజు కూడా భుజం మీద ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఒక దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్మక ఈ రాత్రి ఈ రోజుకి కూడా నిన్ను ఎత్తుకొని ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకి ఇంకా చిన్న బిడ్డవే, నువ్వు ఆయన కుమార్తెవే. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. తన అరచేతులు చెక్కుకున్నాడు. నువ్వంటే ఇష్టం, నువ్వే నమ్మడం లేదు. నువ్వు ధైర్యం ఉండక అన్నని ఆయన మారుస్తాడు. నువ్వు ఏడవద్దు, బాధపడొద్దు. ఇదే వాక్యం ఆమె కూడా చెప్పాడు. సంతోషంగా వెళ్ళిపోయింది. నేను ఇంకా బాధపడనయ్యా, దేవుడు చూసుకుంటున్నా, నా బరువులు మోసే ఒక దేవుడు ఉన్నాడు, నా బాధ్యత తీసుకునే ఒక దేవుడు ఉన్నాడు, నాకేం భయం లేదని భవిస్తున్నా. నేను నీ భారాలు మోసే దేవుడు పుట్టాడు. మీరు ఆయన మీద వేస్తారా? అదే కాదు, ఆయన చేతుల్లో పెట్టేయాలి. 5 రెట్లు 2 చేపలు ఎవరి చేతిలో పెట్టాలి చెప్పండి? మానవ ఆయన చేతిలో పెట్టకుండా ఉన్నన్ని రోజులు సమస్య పెద్దది, సమాధానము ఆయన చేతిలోకి వెళ్ళాక సమస్య సమాధానం ఇంకా 12 గంపలు ఉంది. యేసునామములో హల్లెలూయా. మీరు ఏం చేయాలి? ఆయన చేతిలో పెట్టాలి. దాని గురించి ఇంకా బాధపడకూడదు, చింతించకూడదు, దిగులు పడకూడదు. ఆయన చూసుకుంటాడు. అట్టి కృప ప్రభు మీ అందరికి దయచేయును గాక. ఇప్పుడే ఎంతమంది అయితే ఏ సమస్యతో, ఏ భారంతో, ఏ దిగులుతో ఉన్నారు, నేను నమ్ముతున్నా మరలా మనం వచ్చే సంవత్సరం కలుసుకుంటాం. వచ్చే సంవత్సరం అంటే 10 నెలలు ఉంది అనుకోపాకండి. కానీ మళ్ళా బుట్టలు ఎత్తుకుని ఆ సంవత్సరం అడుగు పెట్టబాకండి. మీ తట్టలు, మీ బుట్టలు, మీ సమస్యలు, మీ భారాలు ఏదున్నా ఈ రాత్రి దేవుడు తీసివేయబోతున్నాడు యేసునామములో. ఆయన మోయగలడా? మోయలేడా? తీసేస్తాడా? తీసేయడా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? ఆయనకి సమస్తము. నేను చాలా అనుభవంతో అనుభవించి చెప్తున్నా మీకు, ఆయన చేయలేని కార్యాలు ఏమీ లేవాక అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబ బరువు అంతా ఆయన మీద వేసేసి ఆయన తీసేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన కృపను అనుగ్రహిస్తాడు. చిన్న చిన్న ప్రార్థనలు కూడా విశ్వాసంతో చేస్తే చాలు, ఆయన చేతుల్లో పెడితే చాలు, ఆయనకి చెప్తే చాలు, అంతే. ఆయనకి చెప్పామని నమ్మితే చాలు. చెప్పండి, మనం అందరం కూడా ఆయనకి చెప్పి కృప పొందుకుందాము గాక. హాస్పిటల్లో ఈ మధ్య కాలంలోనే ఒక బాబుకి అదే ఒకరికి బాగలేదని ఫోన్ చేశారు. ఇక చివరి స్టేజ్ అయ్యగారు ఇలా చెప్పారు, ఏం చేయలేము, క్యాన్సర్ అని చెప్పారు. ఈ క్యాన్సర్ నుంచి బయటపడడం చాలా అసాధ్యమని చెప్పారు. నేను అన్నాను, తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. చిన్న పాప అంటున్నారు కదమ్మా, ఏం కాదు, మనం మొరపెడతాం, నేను మొరపెడతాను, మీరు నమ్మకంతో ఉండండి, దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు, మనం ఆయన మీద వేసేద్దాం పాపని, ఇక మీరు హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళొద్దు, ప్రయత్నాలు వద్దులేండి అని ఆ పాప గురించి దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే చెప్పినటువంటి విషయం ఏంటి తెలుసా? ఇవి క్యాన్సర్ కణాలు కాదు అని చెప్పించాడు దేవుడు. చెప్పలు కొట్టి వందనాలు తిరిగాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మొన్న కూడా ఒక పాస్టర్ గురించి కూడా నేను చెప్పాను సాక్ష్యం. మన చర్చిలో శామ్యూయల్ శ్రీనివాస్ ఆ పాస్టర్ గారు తలలో ఆయనకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఆ తలంతా పాకిపోతుంది, చచ్చిపోతారు మీరు 5 సంవత్సరాలని చెప్పారు మన మెడికల్ హాస్పిటల్లో. ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. బాలకృష్ణ గారు కట్టించినటువంటి బసవతారకం హాస్పిటల్ చూపించుకోవడానికి ముందుగా 40 రోజులు ఉపవాస ప్రార్థన. నేను కూడా నమ్మాను, అయ్యగారు మీకేం కాదు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, కృపనిస్తాడు, తారుమారు చేస్తాడు. రిపోర్ట్లు భారం అంతా ఆయన మీద వెయ్యండి, భయపడొద్దు మీరు. ఆ రిపోర్ట్లు ఫస్ట్ నాకే ఫోన్కి పంపించాడు. అయ్యగారు అది కేవలం నీరు మాత్రమే అంట, క్యాన్సర్ కాదంట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత భయంకరమైన దేవుడు, ఎన్ని అద్భుతాలు చేసే దేవుడు, ఎన్ని స్వస్థతలు చేసే దేవుడు. మనమే నెత్తి మీద వేసుకుని ప్రతి సమస్య మన మీద వేసుకుని ఆలోచిస్తూ ఉంటాం. ఆయన మీద వేసేస్తే ఆయన తీసేస్తాడు. చెప్పండి, మరొకసారి చెప్పండి. ఆయన మీద వేసేస్తే మొట్టమొదటిగా రాయబడినటువంటి మాట, ఆయన భుజము మీద రాజ్య భారాలు ఉన్నాయి. రాజ్యాల భారాలన్నీ మోయగలిగిన దేవుడు. ప్రపంచాన్ని అంతటినీ ఆయనే కదా రక్షించింది.
ఆయనే కదా రక్షించింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాపాన్ని ఎవరు మోసారు? ఆయనే మోసారు. ప్రతి ఒక్కరి కొరకు సిలువలో ఎవరు చనిపోయారు? ఆయనే. మన పాపాలన్నీ తీసి పరలోకాన్ని ఇచ్చిన దేవుడు ఈ లోకంలో ఉన్న కష్టాలు తీసివేయలేడంటారా? ఆయనకి చేతరాదంటారా? నమ్ముట నీ వలనైతే నమ్మే నీకు సమస్తము సాధ్యమే. మీరు చూడాల మహిమ కలిగిన కార్యాలను నమ్ముతున్నాను నేసునామా. మీరు చూడాలి. కామాక్షి నగర్లో ఇక్కడ కూర్చున్న మీ అందరు పేరు పేరున నేను ప్రభువుకి సమర్పిస్తున్న ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరి ఇళ్లలో ఏ భారాలతో ఏ సమస్యలతో కృంగిపోయి కృషించిపోయి ఆలోచిస్తూ మదన పడుతున్నారో డిసెంబర్ నెల అయిపోయే లోపలే మీరు ఈ రాత్రి ప్రభు ఇదిగో నీకు చెప్పేశాను, విన్నా నువ్వు తప్పకుండా సహాయము నువ్వు చేసినందుకు వందనాలని చెప్పుకుంటా ఉండండి చాలు, అంతే. మీరు వందనాలు చెప్పుకుంటూ ఉండగా ఆయన చూస్తాడు. ఆల్రెడీ చేసేసానని నమ్మి కూడా వందనాలు కూడా చెప్పేశారు, ఇక చేయకపోతే బాగుండదని తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు మీకు యేసు ప్రభు వారు. స్తోత్రం కలుగును గాక ఆయనకి. హల్లెలూయా. రండి మనందరూ లేచి నిలబడి ఆయనకి చెప్దాం. మన సమస్యలన్నీ చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా సమస్యల గురించి ఆలోచించొద్దు, దిగులు పడొద్దు, బాధపడకూడదు. ఇక ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలా. మీరు జనవరిలో మళ్ళా మనం కలుసుకుందాం. అప్పుడు మీరు అందరూ చెప్పాలి నాకు సాక్ష్యం. అయ్యా ఆ రాజు రాత్రి మీరు ఇలా వాక్యం చెప్పారు, దేవుడు మాతో మాట్లాడాడు కదా. ఆ రోజు నేను దేవుడికి ఈ సమస్య చెప్పి, అయ్యా ఈ సమస్యను తీసివేసినందుకు వందనాలు. నేను మొయ్యలేకపోతున్నా, భరించలేకపోతున్నా, నేను ఈ సమస్యను ఎదుర్కోలేకపోతున్నా, ఎదుర్కొనే శక్తి కూడా నాకు లేదని ఆ రాత్రి ఆయన మీద వేసేసానయ్యా. ఇదిగో జనవరి నెల నేను చెప్తున్న గొప్ప సాక్ష్యం, ఆ సమస్య పోయింది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. సమస్యను యేసేకి చెప్పేసేయండి, ఆయన మీద వేసేసేయండి ప్రియులారా. ఏ అప్పు ఉందో ఈ రోజు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారో మిమ్మల్ని ఈరోజు, ఏ సైతాను శక్తులు మిమ్మల్ని శోధిస్తున్నాయో, ఏ సమస్య వల్ల మీకు నిద్ర లేకుండా పోయిందో, ఏ బాధ వల్ల భయపడుతున్నారో, ఏదో జరిగిపోద్దని మీరు ఆలోచిస్తున్నారు కదా, చెప్పండి ఆయనకి చెప్పండి. ఆయన ఉన్నారు మీ వెనక, నమ్మండి. ఆయన మోస్తాడు, ఆయన తీసివేస్తాడు, ఆయనే మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఆయన భుజముల మీద రాజ్యాల భారాలు ఉంటా. మరి నీ భారాన్ని మోయలేడా? నీ కొడుకుని నీ కూతుర్ని ఆయన మోయలేడా? నీ ఇంటిని ఆయన మోయలేడా? నీకున్నటువంటి సమస్యలన్నిటినీ ఆయన మోయలేడా? ఆయన మోస్తాడు, ఆయన సహాయం చేస్తాడని నమ్మిన కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభా మేము నమ్ముతున్నాము నాయన, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు నాయన. అవును ప్రభా, నేను ఇన్ని రోజులు నమ్మలేదు. నేనే ఏడ్చుకుంటూ బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నాను, నాకెవరున్నారు, నాకెవరు లేరు అనుకున్నాను. కానీ ఆకాశపు వాకిళ్లు తెరిచి సహాయం చేసే దేవుడు ఉన్నావు నాయన. 5 రెట్లు 2 చేపలే ఉన్నది, కానీ ఉన్నది 20,000 మంది నాయన. 5 రెట్లు 2 చేపలు ఎంతమందికి సరిపోతాయి ప్రభు? కానీ మీ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత, మీరు ఆశీర్వదించి ఆ రొట్టెని విరిచిన తర్వాత, ఇదిగో 20,000 మంది తృప్తిగా తినిన తర్వాత కూడా 12 గంపలు మిగిలే. ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ రోజు నాకున్న సమస్య చాలా పెద్దది నాయన, కానీ నా దగ్గర ఆ సమస్యను తీర్చుకోవడానికి శక్తి లేదు, ఉన్న శక్తి కొంచెమే అని దిగులు పడుతున్నా. కానీ రాత్రి నమ్ముతున్నా, నా వెనక శక్తికి మించిన దేవుడు ఉన్నాడు. అవును కదా, గట్టిగా చెబుతాం, ప్రభా నువ్వు ఉన్నావు, నాకు భయం లేదు. చివరి ప్రార్థన అందరూ చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి, మౌనం ఉండమాట, నోటి గట్టిగా చేసుకుంటామా. ప్రభా ఇదిగో నా సమస్య ఇది నాయన. ఈ రాత్రి అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఇంట్లో ఇదిగో నా భర్త ఈ విధంగా మారకుండా, ఇదిగో నాయన అప్పులు పాలైపోయి ఉన్నాను, తెలియకుండా నేను పెద్దగా అప్పులైపోయే ప్రభా. ఇదిగో నాయన నా మీద ఎంతో మంది శత్రువులు ఉన్నారు ప్రభా. ఇదిగో నేను వారిని మీరు చూసి భయపడతా, కానీ ఈ రాత్రి భయపడను. నీకు చెప్పేస్తున్నా, నువ్వే కాపాడుతావు నన్ను, నా బిడ్డలని. నువ్వే నన్ను నా బిడ్డలు బయటపడేస్తావు నాయన. నువ్వే నన్ను పోషిస్తావు నాయన. నువ్వే రాబోయే సంవత్సరం కల్లా సమస్యలన్నీ తీసివేస్తున్నావు. నమ్మినోడు వందనాలు చెప్పండి, గట్టిగా మౌనం ఉండొద్దు, కొంచెం గట్టిగా చెప్పండి నాయన. ప్రభా నువ్వు తీసేస్తున్నావు నాయన, ప్రతి సమస్యను మీరు తొలగిస్తున్నారు. ఇదిగో రాబోయే సంవత్సరం ఏ సమస్య కూడా నన్ను పట్టి పీడించదు, ఎందుకంటే నువ్వు తీసివేయబోతున్నావు నాయన. ఈ సంవత్సరం అంతా ఏడుస్తూనే గడిపారు నాయన, ఈ సంవత్సరం అంతా బాధపడుతూనే వచ్చారు నాయన. ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి, ఎలా చేయాలని ఒకటే ఆలోచన. కానీ ఈ రాత్రి నేను నీ మీద వేసేసాను, మొత్తం వేసేస్తున్నాను నీ మీద నాయన.
నీ మీద మొత్తం వేసేస్తున్నా. చేయాలి గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రభా దేవా స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. ప్రభా దేవా మీ వందనాలు నాయనా. ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయనా. ఈ రాత్రి ఏ అక్క వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయో, ఏ ఇంట్లో అయితే ఇరుకులు సైతాను శక్తుల చేత ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కన్నీరు అయిపోతున్నారో వాళ్ళ భారాలు మీ మీద వేస్తున్నావేసయ్యా. ఈ డిసెంబర్ అయిపోయే లోపల మీ కరుణ వాళ్ళ మీద ఉండును గాక. వాళ్ళ మీద మీరు దయ చూపించండి నాయన. మీరు జాలి చేసుకోండి నాయన. విడుదల కలుగును గాక యేసునామములో. ప్రతి బంధకాలు ఊడిపోవును గాక నాయన. ఎవరైతే భయపడుతూ ఉన్నారో, బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో ఆ భారము నాయన, ఆ పరిస్థితులన్నీ మార్చునాయనా. ఈ కూడిక ద్వారా వాళ్ళకి మీరు గొప్ప విడుదల దయచేసినందుకు వందనాలు. నమ్మిన వాళ్ళు అందరూ వందనాలు చెప్పండి. మౌనం ఉండబాకండి ప్రియులారా. చేయండి ప్రార్థన చేయండి. మౌనం ఉండబాకండి. ఇది విడుదల కలిగే సమయం. దేవుడు మీ మొరలు వినే సమయం ఇదే. ఇక్కడే ఉన్నాడు దేవుడు, మన మధ్య ఉన్నాడు దేవుడు. దయచేయండి నాయన. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకే వందనాలు చేసినందుకు వందనాలు నాయన. వందనాలు నాయన. మీ కృప చూపినందుకు వందనాలు. మీరందరినీ కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి కూడుకున్న బిడ్డలందరూ కూడా వారి పనులు మానుకొని వచ్చి మాటలు విని నమ్మి వెళ్తున్నారు నాయన. సంతోషంగా వెళ్తున్నారు నాయన. సమస్యలు ఇక్కడే మీ మీద పెట్టేసి వెళ్తున్నారు నాయన. మీకు చెప్పి ఆయన విన్నాడు. నా సమస్యలన్నీ తీసివేయబోతున్నాడు నమ్మి వెళ్తున్నారు నాయన. వారి నమ్మిక చొప్పున మీ శక్తి చేత వారి ఇళ్లలో కార్యాలు జరిగించినందుకు స్తోత్రములు నాయన. అందరు నమ్మండక దేవుడు కార్యం చేసేసాడు. స్తోత్రాలు చెప్తాం గట్టిగా. దేవుడు మిమ్మల్ని బలపరిచాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. స్వస్థపరిచాడు. వందనాలు. మీరు బాగైపోయారు. వందనాలు. విడుదల కలిగింది. వందనాలు. చేతులెత్తి చెప్పాం. ఈ సమస్య నుంచి దేవుడి మీద బయటికి తీసుకొని వచ్చేశాడు. ఈ రాత్రి జరిగింది. అద్భుతం జరిగిపోయింది. చేస్తున్నాము. మీ కృప బిడ్డల మీద కుమ్మరింపబడును గాక నాయన. కుమ్మరించబడును గాక నాయన. మీ కృప మహదైశ్వర్య కృప ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక నాయన. మీరు దయ చూపినందుకు వందనా. యేసు నామముని ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప ఎంతవరకు ఇక్కడే ఉండి మన భారాలన్నీ నేను మోస్తాను, నా మీద వెయ్యండి అని నమ్మండి. నమ్మకుండా ఉండొద్దు, విశ్వాసంతో ఉండండి. తప్పక నా శక్తి కలిగిన కార్యాలు చూస్తారు మీరు అని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని సన్నిధి, సహవాసం, కాపుదల మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. కూర్చుందాం మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మీ భారాలన్నీ తీసివేసిన దేవుడికి ఒకసారి వందనాలు చెప్తా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? తీసేస్తాడా? తీసేయలేడా? మొత్తం చెప్పేశారు. ఈ రాత్రి అన్ని ఆయన మీద వేసేశారు. రేపు జనవరిలో మీరు అందరూ సాక్ష్యాలు చెప్పాలి. నాకు తప్పకుండా చెప్తారు. అయ్యా పలాని భారంతో, బాధతో ఆ రాత్రి నేను వచ్చాను, కానీ జనవరి నెలలో ఆ డిసెంబర్లో ఉన్న భారం లేదు. యేసు నామములో దేవుడు తీసేశాడు. కాబట్టి ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండండి, నమ్మకంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మేము కూడా భారంగా. కామాక్షి నగరానికి అనగానే అందరు గుర్తొచ్చేస్తారు, కళ్ళల్లో మెదులుతూ ఉన్నట్టు కూడా. అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. మన వేళాంగిని అక్క, సునీత వస్తూ ఉంటారు, మన శాంతి సిస్టర్, అలాగే మీ అందరూ నాకు గుర్తొస్తూనే ఉంటారు. అక్క వాళ్ళని అడుగుతూనే ఉంటాను. అందుకే ఇక్కడ మరలా నెలకు ఒకసారి కూడిక జరగాలని ఎందుకు నేను ఆశ కలిగి ఉన్నానంటే, మీరందరూ విడుదల పొందుకోవాలి యేసునామములో. మీ కుటుంబాలు బాగుపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భయాలన్నీ పోవాలి. ఇలా భారాలు మోసే దేవుడు ఉన్నాడని మీకు తెలియాలి. మీ భారాన్నంతా మీరు మోయకుండా ఆయన మీద వేసి హాయిగా ఉందురుగాక. ఇంత చేస్తున్న నా కోసం కూడా మీరు దయచేసి ప్రార్థన చేయండి. చాలు, నాకు భారంగా ప్రార్థన చేయండి. మా తిమోతి, అలాగే ఈ కూడిక పెట్టడానికి సహకరించిన బిడ్డలకు వందనాలు. అలాగే తిమోతి కూడా పెద్ద ఆయన అయిపోయాడు.
ఏడాడు చెట్ల దగ్గర ఫోటోలు దిగుతున్నాడు బండ్ల మీద, ఆయన కనపడతాడు అసలు ఈ మధ్య. అలాగే మా యవన బిడ్డలందరూ జానీ, రాకేష్, ప్రదీప్, తిమోతి, పౌలు, తన్వీరు, అలాగే మన మొన్న చిన్న వీళ్ళందరూ మందిరానికి వస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం కూడా. ఆసిఫ్, కొంతమంది రాలేకపోతున్న కొన్ని ఇబ్బందుల వల్ల వస్తున్న వాళ్ళందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మందిరానికి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మన కప్పడిపాలెంలో ఉన్న మందిరానికి రండి. అక్క వాళ్ళు పాపం పరిగెడుతున్నారు చివరికి వెళ్ళాక. సునీతమ్మ వాళ్ళకి వందనాలు. ఇక్కడ గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఇక్కడ గుడి లేనప్పుడు మనకాడ గుడి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా నాకు నెలకు ఒకసారి అయినా మీరు కనపడుదురుగాక. కనపడడానికి ప్రయత్నించండి. ప్రేమతో చెప్తున్నా నేను మీకు. మీరు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటే చాలా సంతోషం. ప్రేమ్ కుమార్ యొక్క జ్ఞాపకార్థం ఈ కూడికను మనం పెట్టుకుంటూ ఉన్నాం. ప్రతి నెల కూడా మన గూడెం నాయకుడి గురించి మనం ఈ కూడికి పెట్టుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇలా జరగాలని ఆయన ఆశపడ్డాడు. ఎంతో ప్రేమ కలిగినోడు మన ప్రేమ్ కుమార్. హల్లెలూయా. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. వాళ్ళు జాని వచ్చే నెల వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్కగారు, బిడ్డలందరూ కూడా వచ్చినట్లు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా తొందరగా రావడానికి ప్రయత్నించండి. పాపం మంచుకి మీరు అందరు రాలేకపోయారేమో. వచ్చే నెల మంచు ఉండదు లేని మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది, పగ మండిపోతుంది. కాబట్టి మీరు అందరూ వచ్చే నెల కూడా రండి. ఎంతమందికి బాగుంది కూడిక? నిజంగా మీతో దేవుడు మాట్లాడలేదా? నేను నమ్ముతున్నా ఇక్కడ దేవుడే వచ్చి మీ భారాలు మోస్తాను అంటే మీరు వేస్తారో ఏరో నాకు తెలియదు, అది అనుమానం. ఆయన మీద వేసేసి సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. దేవుడు జనవరి నెలకు అంతా మీ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో కొన్ని వందల కార్యాలు చేయును గాక. నేను నమ్ముతున్నా. మీరు చెప్తారు విడుదల కలిగిందయ్యా, ఇది పోయింది, అదేదో పెద్ద ఇబ్బంది అనుకుని అది కూడా తొలగిపోయింది, ఇది కూడా తొలగిపోయింది అని చాలా చెప్తారు మీరు. జనవరి నెలలో మీరే చూస్తారు. ఈ నెలంతా మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం మీకోసం. మన సంపత్తు కూడా మీకోసం పేర్లు రాసుకొని ప్రతిరోజు ఉదయం వాళ్ళు భార్య ఆయన కలిసి ప్రార్థన చేస్తారు. నా ఆశ భారం ఏంటంటే 7 పాల్గొంటున్న ఈ కుటుంబాల్లో కదలిక రావాలి. యేసునామములో దేవుడు తన కార్యాలు మీకు చూపించాలి, విడుదల జరగాలి. మొండి సమస్యలు మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్న సమస్యలన్నీ మీరు విడిపించబడి మీరు ఇంకా ఎక్కువగా దేవుడు ఎదగబోతున్నారు. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే మీరందరూ ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం మనం మళ్ళా కలుసుకుంటాము గాక. హల్లెలూయా. ప్రార్థనలు ఎవరైనా అవసరం ఉంటే రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మన తమ్ముళ్ళు కూడా నాన్న వచ్చే నెల జనవరిలో మీరు